చూడు తల్లి, వీలైనంత నీ చేతుల్ని నువ్వు వెనక్కు పెట్టుకొని ఉంచడానికి ప్రయత్నించు. ఆ! చీర కట్టుకో, పైట చెంగు వదిలేసే ఉంచు. అలా చేస్తే నీ పొడవు చేతులను దాయొచ్చు. త్వరగా చెయ్యు, మగపిల్లివారు వస్తూనే ఉంటారు. ఇంతలో నేను వెళ్లి వంటగదిలో పని చూస్తాను. షమిత చూడటానికి చాలా బావుంటుంది. కానీ ఆమె చేతులు పొడవుగా ఉంటాయి. ఈ విషయం వల్ల వాళ్ళ అమ్మ ఎప్పుడూ చింతిస్తూ ఉండేది. ఆమె తన తల్లి మాట విని చక్కగా చీర కట్టుకుని తయారై కూర్చుంటుంది. కొంతసేపటికి శుభం వాళ్ళ అమ్మతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. చూస్తూ చూస్తూనే వాళ్ళిద్దరి మధ్య సంబంధం నిశ్చయమైపోతుంది. కాని పూర్తిగా చీర చుట్టుకుని ఉండటం వల్ల అతని దృష్టి ఆమె పొడవు చేతుల మీదకి వెళ్ళలేదు. మరి కొన్ని రోజులకి వాళ్ళిద్దరికీ పెళ్ళైపోతుంది. మరియు శుభం పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. కాని గృహప్రవేశం కాకుండానే అతను కోపంతో అతని గదిలోకి వెళ్ళిపోతాడు. ఇది చూసి జానకి అతనితో అంటుంది, అరే నాన్నా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావో చెప్తున్నది విను. ఇద్దరూ కలిసి గృహప్రవేశం చేయడం చాలా మంచిది. నేనేం చేయను. ఈ దెయ్యం లాంటి పెద్ద చేతులు ఉన్న అమ్మాయితో నాకేం వద్దు. నువ్వేమంటున్నావు నాన్నా? ఎప్పుడైతే ఆమె దృష్టి ఆమె కోడలు చేతుల వైపు వెళ్తుందో ఆమె ఆశ్చర్యపోతుంది. తర్వాత నవ్వుతూ ఇలా అంటుంది, అరే కోడలా, నీ చేతులకి ఏమైందసలు? ఇవింత పొడవుగా ఎలాగైపోయాయి? అత్తయ్య, నా చేతులు చిన్నప్పటినుంచి ఇంతే. అవునా? నీ పొడవు చేతులు నాకు చాలా పనికొస్తాయి. కనీసం మనకి ఏదో విధంగానైనా పనికొస్తాయి. అప్పుడు జానకి కోడల్ని తన గదిలో దింపి వస్తుంది. అప్పటికే కొడుకు శుభం పడుకుండిపోతాడు. షమిత స్వభావం చాలా మంచిదైనందున వాళ్ళ అత్తగారు తన్ని చాలా ఇష్టపడేవారు. కానీ ఆమె తన భర్తను మంచి చేసుకోలేకపోయింది. షమిత స్వభావం మంచిదైనందున అత్తగారింట్లో బరువు బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహించేది. మరియు తన పొడవు చేతులతో ఇంట్లో ఉన్న పనులన్నీ సక్రమంగా నిమిషాల్లో చేసేసేది. ఒకరోజు, అరే శుభం బాబు, కొంచెం ఆ డబ్బానిలా అందుకుంటావా? నా చేతులు అక్కడికి అందట్లేదు నాన్నా, త్వరగా ఇవ్వు నాన్నా. అమ్మా, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నేను వెళ్తున్నాను. ఏదత్తయ్య, నేను తీస్తాను. నేను ఉంటుండగా మీకు ఎలాంటి సమస్యకు ఇబ్బంది ఉండదు. షమిత తన పొడవు చేతులతో డబ్బాను తీసి ఇస్తుంది. ఇలా 6 నెలలు గడిచిపోతుంది. కాని శుభం షమితన్ మాత్రం పట్టించుకునేవాడు కాదు. అయితే ఒకరోజు అకస్మాత్తుగా అతని ఉద్యోగం పోతుంది. వారు తమ ఇల్లు అమ్మి పూరు గుడిసెలో ఉండడం మొదలుపెడతారు. ఎప్పుడైతే ఈ పొడవు చేతుల దెయ్యం ఇంటికి వచ్చిందో ఈ ఇల్లు కలైపోయింది. నా మాట విను. దీన్ని ఇంటి నుంచి బయటకు పడే. నాన్నా, ఇదంతా మన తలరాత అంతే. మనకి ఏది రాసిపెట్టి ఉంటుందో అదే జరుగుతుంది. ఇందులో ఈ అమ్మాయి తప్పు ఏముంది నాన్నా? ఓ, నువ్వు కూడా దీని మాయలో పడిపోయావన్నమాట. నేను మాత్రం పడను. నేను ఈ ఇల్లు వదిలి వెళ్తున్నాను. శుభం ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. అయితే అత్తా కోడలు మాత్రం కలిసి ఉంటూ దినం గడుపుతూ ఉంటారు. ఇల్లు గడవడానికి షమిత జమీందారు దగ్గర పనిలోకి చేరుతుంది. తను ఏ మార్గాన పనిలోకి వెళ్లేదో అదే మార్గాన ఒక బజారు ఉండేది. అక్కడ బికానేర్తో పాటు పానీపూరి అమ్మేవాడు పానీపూరి బండిని పెట్టేవాడు. పానీపూరివాడు ఎంత మోసం చేస్తున్నా సరే ఇక్కడ పానీపూరి ఎంత బాగా నడుస్తుంది. ఇది ఇలా కాదు. నేనెందుకు పానీపూరి చేసి పానీపూరి అమ్మకూడదు? అమ్మ ఎప్పుడూ అంటుండేది, నేను తప్ప పానీపూరి ఎవరూ బాగా చేయలేరని. షమిత 2 నెలలు జమీందారు దగ్గర పనిచేస్తుంది. అక్కడ వచ్చిన డబ్బుతో పానీపూరి తయారు చేయడానికి కావలసిన పదార్థాలన్నీ కొనుక్కుంది. అలాగే ఒక బండి కొని బోలెడన్ని పానీపూరీలు చేసి అదే బండి మీద పానీపూరి అమ్మడం మొదలుపెడుతుంది. పానీపూరి తినండి, తినండి, పుల్ల పుల్లటి పానీపూరి, కరకరలాడే పానీపూరి తినండి, రుచికరమైన పానీపూరి తినండి, కేవలం 10 రూపాయలు మాత్రమే. పదరా ప్రియా, మనం పానీపూరి తిందాం, ఆకలేస్తుంది. ఆమె చేతులు చూసావా ఎంత పొడవుగా ఉన్నాయో? అచ్చు దెయ్యం చేతుల్లా ఉన్నాయి. నేను సినిమాల్లో చూశాను, దెయ్యం కూడా మనిషి రూపంలో పానీపూరి అమ్మొచ్చు. చదువుకున్న నువ్వేలా పల్లెటూరు దానిలా మాట్లాడుతున్నావు? నేనైతే వెళ్తున్నాను పానీపూరి తినడానికి. ఇద్దరు పానీపూరి తినడానికి వెళ్తారు. వెంటనే ఆమె తన పొడవాటి చేతులతో వెంటనే పానీపూరి ఇచ్చింది. అవి తింటూ వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు. ఇంత రుచికరమైన పానీపూరి నేను ఇప్పటి వరకు తినలేదు. అబ్బా, చాలా బాగుంది. నీ పొడవు చేతుల్లో నిజంగానే మాయ ఉంది. ఈ విధంగా స్మిత బండి దగ్గర కస్టమర్లు పెరుగుతూ ఉంటారు. ఈ విధంగా ఆమె పానీపూరిలో చిన్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి మసాలా దుంప పెట్టి పుల్లటి చింతపండు నీరుతో వడ్డించేది. అది ఎంత బావుంటుంది అంటే ఒక్కసారి ఆమె దగ్గర పానీపూరి అలవాటైతే ఇంకా వేరే దగ్గర తినాల్సిన పనే లేదు. ఆమెకి డబ్బులు బాగా వస్తాయి. పొడవు చేతులున్న ఆమె పానీపూరి వాలి అని ఫేమస్ అయిపోతుంది. ఇప్పుడు అందరూ ఆమె దగ్గర తినడానికే వస్తారు. వేరే పానీపూరి వారి దగ్గరికి ఎవరూ వెళ్లరు.
ఈ విధంగా ఆమె చాలా డబ్బులు సంపాదించి ఆమె అత్తగారిని చూసుకుంటుంది. తన భార్య పడుతున్న కష్టాన్ని చూసి శుభం కూడా తన తప్పును తెలుసుకుంటాడు. అతను క్షమాపణ కోరుతాడు. షమిత అతన్ని క్షమిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పానీపూరి అమ్మడం మొదలుపెడతారు. మరియు ఒక మంచి ఇల్లును కొనుక్కుంటారు. మాధవాపురంలో సందీప్ అనే ఒక వ్యక్తి తన భార్య అంజుతో కలిసి ఒక పెద్ద ఇంట్లో ఉంటాడు. వాళ్ళిద్దరికీ కేవలం ఒక్కడే కొడుకు. అతని పేరు మయాంక్. విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటాడు. చాలా ఏళ్ల తర్వాత మయాంక్ తన ఇంటికి వస్తున్నాడన్న విషయం తెలిసి సందీప్ మరియు అంజు చాలా ఆనందించి చాలా ఆతృతగా ఎదురుచూస్తుంటారు. 3 రోజుల తర్వాత మయాంక్ ఏనా అనే ఒక చైనీస్ అమ్మాయితో ఇంటికి వస్తాడు. మయాంక్ బాబు, నీకోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాంరా. సందీప్ అలా అని మయాంక్ని హత్తుకుంటాడు. ఇంకా అతను అంజుని పిలుస్తూ, అంజు, ఓ అంజు, త్వరగా రావే, చూడు మన కొడుకు వచ్చేశాడు. మయాంక్ వస్తున్న సంతోషంలో అంజు పొద్దున్నుంచి వంటగదిలో రకరకాల వంటలు చేస్తూ ఉంటుంది. తన చీర కొంగుతో చేతులు తుడుచుకుని బయటకొచ్చి గట్టిగా కొడుకును హత్తుకుంటుంది. ఎలా ఉన్నావు నాయనా? చాలా సంతోషంగా ఉందిరా. ఎన్నాళ్ళకి నిన్ను చూస్తున్నాను. నేను బాగున్నానమ్మా. అరే మయాంక్, ఆమెవరు? విదేశీ అమ్మాయిలా ఉందే, ఎవరు బాబు? అమ్మా, ఈమె ఏనా, నా ఆఫీస్లోనే పనిచేస్తుంది. అప్పుడు మయాంక్ ఏనాతో, వీళ్ళు మా అమ్మా నాన్నలేనా? మయాంక్ చెప్పగానే ఏనా అంజు కాళ్ళు మొక్కుతూ ఇలా అంటుంది, కాళ్ళు చూపించండి మదరిన్లా. ఏమంటుందిరా? అది కాదేనా, పాదాలు చూపించండి అనాలి. ఓ, ఐమ్ సారీ మదర్ ఇన్ లా. బాబు, ఆ పిల్ల నన్నెందుకు మాటిమాటికి మదర్ ఇన్ లా అంటుంది? ఆమె నా భార్యమ్మా, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఏమంటున్నావు బాబు? నువ్వు మాకు చెప్పకుండానే పెళ్లి చేసేసుకున్నావా? ఏనా అతని పాదాలు కూడా మొక్కడానికి వెళ్తుంది. కాళ్ళు నరికేస్తా మామయ్య గారు. ఆ, కాళ్ళు నరుకుతావా? ఏం మాట్లాడుతుందిరా అమ్మాయి? సారీ మామయ్య గారు, ఈసారి కూడా రాంగ్గా అన్నాను. సారీ, మీ పాదాలు నాకు ఇవ్వండి. ఓహో మయాంక్, నువ్వేం చేశావురా? అసలు ఇంకా ఆపు ఎనక్. అదే ఏనా, నీ పేరు ఏదైతే అది. రోజంతా ఇలానే పాదాలు మొక్కుతూ ఉంటావా ఏంటి? సరేలే, ఏదో ఒకటి. ఏంట్రా ఇదంతా? సంతోషంగా ఉండు. బాబు మయాంక్, ఏంట్రా ఇదంతా? అమ్మా, నేను అవన్నీ మీకు తర్వాత చెప్తాను. నేను చాలా అలసిపోయాను, నాకు చాలా ఆకలేస్తుంది. మయాంక్ అలా అని తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఏనా చాలా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఉంటుంది. సందీప్ మరియు అంజు ఏనా బట్టల్నే చూస్తుంటారు. ఓ దేవుడా, ఎలాంటి సగం బట్టలు వేసుకుంది అమ్మాయి. మయాంక్కి మతిపోయింది. ఇలాంటి అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చాడు. ఒకవేళ ఇరుగు పొరుగు వారు ఈ అమ్మాయిని ఇలాంటి బట్టలతో చూస్తే ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారో ఏమో. అంజు లోపలికి వెళ్ళి ఒక చీర తీసుకొచ్చి ఎనాకిస్తూ ఇలా అంటుంది, ఈ చీర తీసుకో, త్వరగా నీ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకునిరా. ఆ తర్వాత ఏనా మయాంక్ గదికి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇరుగు పొరుగు వాళ్ళు ఇంటికి వస్తారు. ఏంటి అంజు అక్క, ఇంత త్వరగా నువ్వు మమ్మల్ని పరాయి వాళ్ళని చేసేశావు? ఇంటికి విదేశీ కోడలు తెచ్చుకుని చెప్పను కూడా చెప్పలేదే. అవునక్క, ఎందుకు మాకు చెప్పలేదు? నీ నుంచి ఇది అసలు ఊహించలేదక్కా. ఏం చేస్తాం, విదేశీ కోడలు ఇంటికి వస్తే వాళ్ళకి ఇలానే గర్వం పొగరు పెరుగుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరిద్దరూ? ఇంతసేపటి నుండి ఆ అమ్మాయి మా బుర్రలు తినింది. ఇప్పుడు మీరు కూడా మొదలుపెట్టారా? అరే, ఆమె ఈ ఇంటి కోడలని మాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఇక మీరు వెళ్ళండి. అరే అంజు అక్క, ఎందుకంత తొందర? ఒకసారి కోడల మొహమైనా చూపించు. నీ కోడలేమైనా దేవకన్యా ఏంటి? మేం చూస్తే దిష్టి తగిలేందుకు? మీరిద్దరూ వెళ్తారా లేదా? అయ్య బాబోయ్, ఇంత కోపమా? మేమే వెళ్తాంలే, పద వెళ్దామే. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అంజు చింతిస్తూ తల పట్టుకుని సోఫాపై కూర్చుంటుంది. అక్కడ ఏనా తన భర్తతో ఇలా అంటుంది, మయాంక్ డార్లింగ్, ఐమ్ సో హంగ్రీ. కానీ నేను ఈ ఇండియన్ ఫుడ్ తినలేను కదా. అవునా? అయితే నువ్వు త్వరగా కిచెన్లోకి వెళ్ళి నీకు నచ్చింది చేసుకో. ఆ తర్వాత ఏనా వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ తనకి ఏం చేసుకోవాలో అసలు అర్థం కాదు. ఓహో, వాట్ షుడ్ ఐ డూ? వాట్ టు ప్రిపేర్ నౌ? ఈ కూరగాయలేమీ నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి? ఓహో, ఏం చేయాలి? నాకైతే చాలా ఆకలిగా ఉంది. ఫీలింగ్ సో హంగ్రీ. అప్పుడే ఏనాకి వంటగది గోడపై 2 బల్లులు కనబడతాయి. ఓ వావ్, ఐ గాట్ మై లంచ్.
ఇప్పుడే తింటాను. ఎనా పక్కనే ఉన్న చెక్క స్టూల్ ఎక్కి చేతులతో 2 బల్లుల్ని పట్టుకోబోతుంది. అప్పుడే అంజు వంటగదిలోకి వస్తుంది. తను ఎనా బల్లుల్ని పట్టుకోవడం చూడగానే గట్టిగా అరుస్తుంది. ఆ! అయ్యో దేవుడా! ఏనా ఏం చేస్తున్నావు నువ్వు? అంజు అరిచిన అరుపుకి సందీప్ మరియు మయాంక్ వంటగదిలోకి వస్తారు. అక్కడ ఎనా తన 2 చేతుల్లో 2 బల్లులు పట్టుకుని ఉంటుంది. ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? అంతలా ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచావు? అటు చూడండి, ఏనా ఏం పట్టుకుందో. అప్పుడు సందీప్ మరియు మయాంక్ ఎనా వైపు చూడగా తన చేతుల్లో బల్లులుంటాయి. అవి కొట్టుకుంటూ ఉంటాయి. అది చూసి ఇద్దరూ గట్టిగా అరుస్తారు. దేవుడా, ఈ బల్లి! అయ్యో, ఈ ఎనా ఏం పట్టుకుంది దేవుడా? అరే, మీరందరూ ఎందుకు అంత భయపడుతున్నారు? మీకు తెలుసా, వీటితో చాలా టేస్టీ చట్నీ తయారవుతుంది. దీని చట్నీ చేసి నేను మీ అందరికీ తినిపిస్తాను. ఇక చూడండి మీరు ఎలా తింటారో. నేను త్వరగా వీటితో చట్నీ చేసిస్తాను. సందీప్ మరియు అంజు మయాంక్ని కోపంగా చూస్తూ ఉంటారు. అంజు మయాంక్ని తిడుతూ ఇలా అంటుంది. అరే, ఈ దరిద్రాన్ని ఎక్కడి నుంచి తెచ్చాడో ఏంటో. ఇంకా నువ్వు, అమ్మా తల్లి, నువ్వు మమ్మల్ని చంపుతావా ఏంటి? త్వరగా బయటపడేసే తల్లి, నీకు నమస్కారం. ఒక్కసారి తిని చూడండి అత్తయ్య, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. ఏనా నువ్వు త్వరగా వాటిని పడేసేయ్. అరే, ఎలాంటి ముహూర్తాన్న పుట్టావురా మయాంక్. ఇవన్నీ చూసే ముందే మేము చచ్చిపోయి ఉంటే బాగుండేదిరా. అమ్మా, టెన్షన్ పడకు. నేను తనకు అర్థమయ్యేలా చెప్తాను. ఎనా, మన గదిలోకి పదా. తన గదికి తీసుకెళ్లి మయాంక్ ఎనాకి అంతా నచ్చ చెప్తాడు. ఇక్కడ కల్చర్, లైఫ్ స్టైల్ అంతా. అంజు హాల్లో సోఫాపై కూర్చుని తన తలరాత గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాంటి పాపం చేశానో ఏమో, దానికి శిక్ష అనుభవిస్తున్నాను. అప్పుడు సందీప్ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఏదైనా కాని అంజు, కోడలచ్చం నీలాగే తింగరిదేనే. బయట వాళ్ళు సరిపోరా ఏంటండి, మీరు కూడా మొదలుపెట్టారు. అంజుకి తన మరదల నుంచి ఫోన్ వస్తుంది. ఎలా ఉన్నావు వదినా? ఇవాళ మేమందరం మీ ఇంటికి వస్తున్నాం. కొన్ని రోజులు అక్కడే ఉంటాం. ఈ విషయం చెప్దామనే ఫోన్ చేశాను. ఓరి దేవుడా, ఇదొచ్చిందంటే కోడలు చూసి చాలా ఎగతాళి చేస్తుంది. కాసేపు ఆలోచించి, అదేంటంటే వదినా, మేము 2 వారాలు బయటికి వెళ్తున్నాము. నాకు చాలా ప్యాకింగ్ చేసుకునే పనుంది. కాబట్టి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. సరేనా వదినా? నువ్వెప్పటి నుండి అబద్ధాలు చెప్తున్నావు అంజు? మరేం చెయ్యమంటారు, ఈ కోడలొచ్చి నా బీపీ పెంచింది. ఆ పైన చుట్టాలొచ్చి తనని ఎగతాళి చేస్తారు. జీవితాంతం ఆమెను ఎలా భరించాలో ఏంటో. అప్పుడే ఎనా ఒక అందమైన చీర కట్టుకుని చేతిలో టీ కప్ పట్టుకుని తన అత్తయ్యతో ఇలా అంటుంది. అత్తయ్య, నేను మీకోసం టీ చేసుకుని తీసుకొచ్చాను. ఏవండి, ఈమె మన కోడలేనా? ఎస్ అత్తయ్య, నేను మీ కోడలు ఎనానే. నాకు మయాంక్ ఇక్కడి పద్ధతులు, అలవాట్లు, సంస్కారాలు అన్నీ వివరించాడు. ఇప్పటి వరకు నాతో జరిగిన మిస్టేక్స్కి ఐఎమ్ వెరీ సారీ అత్తయ్య. ఇకపై ఒక తప్పు కూడా చేయను. యాక్చువల్లీ నాకు తల్లిదండ్రులు లేరు. నేను ఒక అనాథని. సో నాకు ఇవేవి తెలీదు అత్తయ్య. కానీ నేను మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంటాను. మీరు నేర్పించండి అత్తయ్య. అంజు మరియు సందీప్ ఎనా మాటలకి చాలా ఆనందించి తనని హత్తుకుంటారు. మా కోడలు ఇంత మంచిదని మాకు తెలియలేదు. భయపడకు ఎనా, మెల్లమెల్లగా నేను నీకన్నీ నేర్పిస్తాను. ఆ తర్వాత అంజు ఎనాకి అన్ని పనులు నేర్పిస్తుంది. కొద్ది నెలల్లోనే ఎనా ఇండియన్ వంటలు, ఇక్కడి పద్ధతులు, అలవాట్లు అన్నీ చక్కగా నేర్చుకుంటుంది. అంతా మంచిగా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి సంతోషంగా జీవిస్తారు. Thanks for watching.